రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలన చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటా ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి కాంగ్రెస్ నాయకుడు చెప్పుకుంటారు. కానీ ప్రజాపాలన వచ్చిందో లేదో తెలవదు గానీ సెల్ఫ్ గోల్ పాలన అయితే వచ్చింది. రాష్ట్రంలో 100కి 100 పాలు సెల్ఫ్ గోల్ పాలన నడుస్తా ఉన్నది. సో మరి ఆ సెల్ఫ్ గోల్ ఏంటి? ఏం అంతగానం ఏం సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వీళ్ళు? దాని గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో సెల్ఫ్ గోల్ పాలన నడుస్తున్నది. ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సెల్ఫ్ గోల్ చేసుకుంటా ఉన్నది. పార్టీ పరంగా సెల్ఫ్ గోల్ అవుతా ఉన్నాయి, ప్రభుత్వ పరంగా కూడా సెల్ఫ్ గోల్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో సెల్ఫ్ గోల్ జరిగింది. సో దీనికి ముందు ఈ బడ్జెట్ సెషన్లోనే వీళ్ళు చాలా సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మనం ఈ 2.5 ఏళ్ల కాలం తీసుకోకుండా కేవలం ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తీసుకుంటే అసెంబ్లీలోనే చాలా అంశాల్లో ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకున్నది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సెల్ఫ్ గోల్ అయింది. అసలు గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలేదని చెప్పేసి చాలా సార్లు చెప్పుకొచ్చారు. వీళ్ళు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా ప్రతిసారి చెప్తున్నారు అసలు గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనే లేదు అని చెప్పి. 10 ఏళ్ళు ఏం చేస్తారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇచ్చారు. కానీ స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 లక్షలకు పైగా ఇండ్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది, అందులో 1 లక్షకు పైగా ఇండ్లు ఆల్రెడీ అలాట్మెంట్ కూడా అయిపోయినాయి అని చెప్పి, సిద్ధం అయిపోయినాయి, అలాట్మెంట్ కూడా అయిపోయినాయి అని చెప్పి స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. మొత్తము 2,31,206 ఇళ్లు శాంక్షన్ చేసింది గత ప్రభుత్వం. వాటిలో 1,62,936 ఇళ్లు కొన్ని మౌలిక వసతుల మినహా పూర్తయ్యాయి. అదొక సెల్ఫ్ గోల్. ఇక ఉద్యోగాల విషయంలో ప్రతిసారి మేము 80,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రచారం చేసుకున్నారు. కానీ వాళ్ళు బడ్జెట్ సందర్భంగా చెప్పింది ఏంది? మేము ఇచ్చినాయి కేవలం 16 నుంచి 17,000 ఉద్యోగాలు మాత్రమే, మేము స్వయంగా ఇచ్చినాయి, మిగతా అన్ని కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే మేము వాటిని భర్తీ చేసినామని చెప్పేసి అక్కడ కూడా సెల్ఫ్ గోల్ అయిపోయింది. అంటే గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు, ఉద్యోగాల లెక్క వాళ్ళే చెప్పారు. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదన్నారు, ఇందిరమ్మ ఇండ్ల లెక్క వాళ్ళే చెప్పారు. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఏవైతే అక్రషర్లు అవన్నీ మన కొద్ది రోజులు ఇష్యూ నడుస్తుంది కదా, సో ఆ ఇష్యూ అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని మాటలు మాట్లాడతారు. నా మీద ఆరోపణలు చేస్తున్న కుక్కలను ఎట్లా కట్టాలనో నాకు తెలుసు అది అని చెప్పేసి ఆయన మాట్లాడతారు. సో దాని మీద హరీష్ రావు కౌంటర్ ఇచ్చి, సో అక్కడ ముమ్మాటికి అవినీతి జరిగింది, దాని మీద హౌస్ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ చేశారు. మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు. మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్, ఈ షోకాజ్ నోటీస్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పు నాదైతే నన్ను రేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. హౌస్ కమిటీ అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు, ఎమ్మెల్యేలతోని, మంత్రులు, ఎమ్మెల్యేలుగా వీళ్ళని తీసుకొని దాంతో ఒక కమిటీ చేస్తారు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందులో. సో వాళ్ళు ఆ కమిటీ వెళ్ళి అక్కడ పర్యవేక్షించి, స్పాట్కి వెళ్ళి పర్యవేక్షించి దాని పరిస్థితి ఏంది ఎట్లా అనేది లెక్కలేసి నివేదిక ఇస్తుంది ఒకటి. ఇది హౌస్ కమిటీ చేయాల్సినటువంటి పని. సో ఈ హౌస్ కమిటీ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సో ఈ సందర్భంలో ఇక అందరూ మంత్రులందరూ కూడా, ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి లేచి వాళ్ళందరూ ఏం చెప్పుకొచ్చారు? అసలు వాళ్ళతో సంబంధమే లేదు. ఎవరైతే మీరు రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారో ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అసలు సంబంధం లేదు, వాళ్ళు ఈయనకు దూర బంధువులు అని చెప్పారు. మరి దూర బంధువులు ఎవరయ్యా అంటే ఆ దూర బంధువులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భార్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, అన్ననో తమ్ముడో వాళ్ళ భార్య, వీళ్ళందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా దూర బంధువులట. ఇక చాలా దూరం, తోక చుట్టం అన్నట్టు. భార్య పిల్లలు కూడా దూర బంధువులు అయిపోయారు పాపం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండి మాట, చాలా దూర బంధువులు వాళ్ళు, ఆ దూర బంధువులు చేస్తే ఇట్లా అంటారా అని చెప్పి ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో మాట్లాడిండు. పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఇవాళ కూడా చాలా సందర్భాల్లో దూర బంధువు అని మాట్లాడారు. సో అయిపోయింది ఇష్యూ. శనివారం రోజు ఈ సినిమా అంతా నడిచింది. దూర బంధువు చేస్తే ఇట్లా అంటారా, మీరు చేసుకోలేదా, మీరు పదవులు ఇచ్చుకోలేదా అని పొలిటికల్ డ్రామా అంతా నడిచింది. ఇక ఆదివారం కూడా మళ్ళీ ఇదే సినిమా నడిచింది అసెంబ్లీలో. దీని మీదనే అంతా రచ్చరచ్చ చేసిరు బీఆర్ఎస్. సో ఇక మళ్ళీ సేమ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు కౌంటర్ ఇచ్చారు. సో మరి కౌంటర్లో సెల్ఫ్ గోల్ ఏంది అంటే
ఇక్కడ నిన్న ఏం చెప్పిర్రు, దూరపు చుట్టాలు దూరపు బంధువులు వాళ్ళకు ఈయనకేం సంబంధం, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈయనకేం సంబంధం అని నిన్న మాట్లాడారు. అంటే దాంతో నాకు సంబంధమే లేదు, ఆ మైనింగ్ తోటి దీంతో ఏం సంబంధం లేదని చెప్పారు. కానీ ఆదివారం రోజు వీళ్ళు ఏం చెప్పారు అసెంబ్లీలో, ఆ కంపెనీ రూల్స్ ప్రకారమే నడుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆ కంపెనీ తప్పు చేస్తున్నదని చెప్పి మేము గుర్తించినాం, గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఆ డబ్బులు కట్టేసిర్రు, ఎక్కడ ఇల్లీగాలిటీస్ లేవు, పర్మిషన్ కోసం అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. అంటే ఇన్ని రోజుల తర్వాత నడిచిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ కోసం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆల్రెడీ రాఘవ కన్స్ట్రక్షన్స్ 8th డిసెంబర్ వరకు పర్మిట్ ఫీ ఆఫ్ 1,22,25,446 రూపీస్ వారు ఆల్రెడీ పే చేసినారు. సినరేజ్ ఫీ ఏమో 1,52,97,825 రూపాయలు ఆల్రెడీ కట్టినారు. సో ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా చూసుకునే బాధ్యత డెఫినెట్లీ చేస్తున్నాము. ఏదైతే పర్మిషన్లు అవసరమో అన్ని పర్మిషన్లు కూడా ఎక్కువ మట్టుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కోసం అందరు కూడా టైం తీసుకుంటారు. దాని ప్రకారంగానే రాఘవ కన్స్ట్రక్షన్ కూడా పనిచేస్తుంది. నిన్ననేమో అసలు వాళ్ళకి సంబంధమే లేదు, ఇవాళనేమో ఆయన అన్ని కట్టేసిండు అని చెప్పి స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు. ఆయనదేని ఒప్పుకోవడమే కాదు, ఆయన డబ్బులు కడుతున్నాడు, అన్ని ట్యాక్స్ పే చేస్తున్నాడు అని చెప్పి లెక్కలు చెప్పుకొచ్చారు. ఆ లెక్కలు చెప్పుకోవడంతో పాటు వీళ్ళు ఏం చేశారు, అందులో అవినీతి జరిగిందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి బయటపెట్టాడు. అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలే, ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇచ్చినాం. అలా అక్రమాలు జరుగుతున్నాయని మేమే గుర్తించినాం, మీరు గుర్తించలే, మేము గుర్తించి మేము నోటీస్ ఇచ్చి మేము దాన్ని రికవరీ చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు. అంటే ఇక్కడ ఒకటి కాదు, 2 సెల్ఫ్ గోల్లు. మైనింగ్ నిన్ననేమో ఆయన కాదు అన్నారు, ఇవాళ ఆయనదే అని చెప్పారు. ఆయన తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు, ఇప్పుడేమో స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు ఆయన తప్పు చేసాడు. సో మరి వీళ్ళది ఇదేంటి, దీన్ని ఏమందాం ఇక? సెల్ఫ్ గోల్ కాకుండా ఏంది ఇది? అంటే తప్పు చేస్తున్నారు, అడ్డంగా బుక్ అవుతున్నారు, ప్రతి సందర్భంలో వీళ్ళు తప్పు చేస్తున్నారు, ప్రతి దాంట్లో అబద్ధాలు చెప్తున్నారు. ఇది వాస్తవం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కలే, ఎక్కడ మనం ప్రత్యేకించి వాళ్ళని ఏదో ఆరోపణ చేయడం కాదు, ఇది వాళ్ళు చెప్పిన లెక్కలే, అసెంబ్లీ వేదిక చెప్పిన లెక్కలే అన్ని కూడా. ఉద్యోగాలది, ఇందిరమ్మిల్లది, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూడా నిన్న మాట్లాడిన మంత్రులే ఇవాళ మాట్లాడారు, నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడిండు, వాళ్ళు చెప్పినయే ఈ లెక్కలు. నిన్న అసలు సంబంధమే లేదన్నారు, ఇవాళ అని డబ్బులు కట్టిండు. నిన్న సంబంధమే లేదన్నారు, అక్కడ అవినీతి జరిగిందని మేమే గుర్తించి నోటీసులు ఇస్తే వాళ్ళు డబ్బులు కట్టిరన్నారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు అంటే, ఏదో చేయాలి మరి సంపాదించుకోవాలనో ఇంకోటి ఆదుర్తాలో ఏదో హడావిడి అయిపోతా ఉన్నారు. ఆ హడావిడిలో, ఆందోళనలో, ఆ ఆవేశంలో కంప్లీట్గా అన్ని నిజాలన్నీ ఒప్పేసుకుంటున్నారు, నిజాలన్నీ బయట పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు అడ్డంగా అన్ని విధాలుగా మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుక్ అయ్యాడు. అన్ని విధాలుగా తప్పు చేసింది ఆయనదే అయిపోయింది, ఇప్పుడు ఆ మైనింగ్ కంపెనీ ఆయనది అనేది క్లియర్గా అర్థమైపోయింది. సొంత కొడుకు భార్య నడుపుతున్నటువంటి కంపెనీ ఎక్కడో దూరపు చుట్టాలని అని చెప్తున్నారు. అంటే ఎంత ప్రజలు పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నారు చూడండి. సో ఇట్లా ఏదో చేయబోదామని, ఏదో తప్పించుకుందామని, జరిగిన తప్పుని కప్పిపుచ్చుకుందామని ఇంకేదో చేసే ప్రయత్నంలో పాపం అన్ని సెల్ఫ్ గోల్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు చెప్పేది అబద్ధాలనే విషయం వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. వీళ్ళు అసెంబ్లీ వేదికగానే ఎన్ని తప్పులు బయటపడుతున్నాయంటే, ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు వాళ్ళే బయట పెట్టుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి వాళ్ళే ఒకరోజు అబద్ధం చెప్తారు, వాళ్ళే ఇంకొక రోజు నిజం చెప్తారు. అంటే అసెంబ్లీ వేదికగానే ఎన్ని జరుగుతున్నాయి అంటే ఇంకా బయట ఎన్ని జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. సో సెల్ఫ్ గోల్ పాలన, ప్రజాపాలన, సెల్ఫ్ గోల్ పాలన, మరి ఇంకేదన్నా పేరు పెట్టుకుంటే పెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ.